హైదరాబాద్లో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోవాలి. పోలీసులు అక్కడ వాలిపోవాలి. నేరం చేసిన వాళ్ళు ఎటు వెళ్ళినా సరే ప్రతి కదలికను పసిగట్టాలి, అదుపులోకి తీసుకోవాలి. ఇదే ఇప్పుడు సిటీ పోలీస్ టార్గెట్. ఈ టార్గెట్ను చేరుకోవడం కోసమే స్మార్ట్ పోలీసింగ్ ప్రారంభం కాబోతోంది. హైదరాబాద్ మినీ భారత్. అన్ని ప్రాంతాలు, అన్ని రకాల ప్రజలు స్వేచ్ఛగా ఉన్నట్టే రకరకాల నేరాలు సైతం అదే రేంజ్లో జరిగిపోతుంటాయి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నేరాలు చేసేవాళ్లు, ఎక్కడో నేరాలు చేసి ఇక్కడ తలదాచుకునే వాళ్ళు పోలీసులకు సవాల్గా మారుతున్నారు. కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి పోలీసులు కూడా సరికొత్తగా ఆలోచిస్తున్నారు. మోస పద్ధతులు మానేసి టెక్నాలజీని వాడుతున్నారు. ఓవైపు కమ్యూనిటీ ప్రాజెక్ట్, మరోవైపు ఎక్స్ట్రా సీసీ కెమెరాలతో నేరస్తులకు చెక్ పెట్టబోతున్నారు. హైదరాబాద్లో వివిధ రూపాల్లో 1,00,000 కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నది టార్గెట్. ప్రత్యక్ష పర్యవేక్షణ కోసం బంజారా హిల్స్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటవుతోంది. సిటీ మొత్తాన్ని ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తుంటారు. నగరంలోకి వచ్చిపోయే వాళ్లు కనీసం 5 పాయింట్స్లోని సీసీ కెమెరాల్లో కనిపించేలా అమర్చబోతున్నారు. వివిఐపీలు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు, సినీ స్టార్లు ఎక్కువగా నివాసం ఉండే వెస్ట్ జోన్ నుంచే ఆపరేషన్ స్మార్ట్ మొదలవబోతోంది. గతంలో తీవ్ర సంచలనం సృష్టించిన కేబీఆర్ పార్కు కాల్పుల మిస్టరీని సీసీ కెమెరా ఫుటేజ్ సాయంతోనే ఛేదించారు పోలీసులు. AK-47తో కాల్పులు జరిపి అరబిందో ఫార్మా చైర్మన్ నిత్యానందరెడ్డిని కిడ్నాప్ చేయబోయాడు కానిస్టేబుల్ ఓవులేసు. పార్కు దగ్గర ఉన్న కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుడు కదలికలున్న ప్రాంతాల్లోని కెమెరాలను పరిశీలిస్తూ వెళ్లి చివరికి పట్టుకోగలిగారు. అలాగే యూసుఫ్గూడలో SBI ATM దగ్గర డబ్బు డ్రా చేయడానికి వచ్చిన యువతిని తుపాకీతో బెదిరించి డబ్బుతో పాటు ఆమె చెవికి, చేతులకు ఉన్న బంగారాన్ని ఎత్తికెళ్లిన దుండగుణ్ణి కూడా సీసీ కెమెరా ఫుటేజ్ సాయంతోనే పట్టుకోగలిగారు. పోలీసులు ఓవైపు తాము బిగించే కెమెరాలను బిగిస్తూనే మరోవైపు కమ్యూనిటీ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వివిధ కాలనీలు, అపార్ట్మెంట్స్లో ఎవరికి వారు కెమెరాలను బిగించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. వెస్ట్ జోన్లోని 13 పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలయ్యింది. ఏదైతే నేరస్తుడు మనకున్న వీడియో ఫుటేజ్ ద్వారా వచ్చిన మనకు అతన్ని గుర్తించి వీడియో ఫుటేజ్లో నేరస్తుని పట్టుకొని మనకున్న ఆ కెమెరాలో ఉన్న ఆధారంగానే మనం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే దాదాపు అతనికి లైఫ్ కన్విక్షన్ కూడా ఒకే సంవత్సరంలో తీసుకొని రాగలిగాం. దీంతో ఏదంటే కెమెరాలతో ఈ ఆధారాలతోటి చాలా మటుకు మనకు నేరాలన్నీ తగ్గుతాయి. రాత్రి వేళల్లో పోకిరీల బెడద ఎక్కువగా ఉండే కాలనీల్లో కూడా సీసీ కెమెరాలు బిగించాక మార్పు వచ్చింది. రోడ్ల పక్కనే బైకుల మీద నిలబడి మందు తాగడం, వచ్చిపోయే మహిళల్ని నోటికొచ్చినట్టు కామెంట్ చేయడం వంటివన్నీ తగ్గిపోయాయి. అవారాగాళ్ల బెడద తగ్గిందని, కెమెరాలో రికార్డ్ అయితే తర్వాత బతుకు బస్టాండ్ అవుతుందన్న భయంతో వాళ్లు వెనక్కి తగ్గుతున్నారని చెప్తున్నారు మహిళలు. అడ్వాంటేజెస్ ఏమంటే చైన్ స్నాచింగ్స్ ఇవి జరుగుతూ ఉంటాయి. వాళ్ళని గుర్తుపట్టచ్చు కదా ఎట్లా అనేసి ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. అదనమాట. ఇంకా వీళ్ళు పెట్రోల్ తీసేస్తున్నారు కొంతమంది ఇక్కడ అన్నట్టు కార్లలో అట్లా వాళ్ళని గుర్తుపట్టడానికి కొంతమంది సీసీ కెమెరాస్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు సీసీ కెమెరాల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే దొంగతనాలు జరగడం కూడా తగ్గిపోతుంది. అది కెమెరా ఉందని చూస్తే ఎవరు ఎక్కువ దొంగతనాలకు కూడా పాల్పడరు. ప్లస్ ఏంటంటే ఈ ఇంటి ముందు పెట్టిన బండ్లలో పెట్రోల్ తీయడం జరుగుతుంది. మళ్ళీ ఈ చిన్న పిల్లలను కూడా కిడ్నాప్లు ఇట్లా అవన్నీ చేయడం కూడా భయపడి ఎవరు రారు ముందుకు. లేడీస్ ఒంటరిగా నడవాలన్నా కూడా భయం, ఎందుకంటే మెల్లో చైన్లు లాక్కెళ్ళిపోతున్నారు. ఎక్కువ అవే జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా అవి కూడా చాలా తగ్గిపోతాయి. కమ్యూనిటీ సిస్టమ్ కింద కాలనీల సంక్షేమ సంఘాలే కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
వాటిని స్థానిక పోలీస్ స్టేషన్కు అనుసంధానించి రెగ్యులర్గా పరిశీలిస్తుంటారు. అలాగే ప్రతి దుకాణం యజమాని కెమెరా పెట్టుకోవాలి, లేకుంటే వాళ్ల మీద చర్యలు తీసుకుంటారు పోలీసులు. సిటీ సంగతి సరే, మరి శివార్ల మాట ఏంటి? వివిధ రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా యూపీ, బీహార్ నుంచి ఫ్యాక్టరీలో పనిపేరుతో వచ్చి నేరాలు చేస్తున్న వాళ్ళు ఎక్కువగా శివార్లలోనే టార్గెట్ చేస్తున్న టైంలో పోలీసుల వ్యూహం ఏంటి? అక్కడ నిఘా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రాంతం ఏదైనా, పరిధి ఎవరిదైనా ప్రతి అంగుళం సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వాలన్నదే పోలీసుల లక్ష్యం. సిటీకి భిన్నంగా పారిశ్రామిక వాడల్లో ఎక్కువ కెమెరాలు పెడుతున్నారు. సనత్ నగర్, జీడిమెట్ల, బాలానగర్ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఇప్పుడున్న వాటికి అదనంగా 250 కొత్త కెమెరాలని అమర్చారు. దశలవారీగా ఈ సంఖ్యను భారీగా పెంచాలన్నది లక్ష్యం. క్లిష్టమైన కేసుల్ని కూడా సాంకేతిక ఆధారాలతో ఛేదించగలిగామంటున్నారు బాలానగర్ ఏసీపీ. సుమారు 200 కెమెరాలు 4 పోలీస్ స్టేషన్ పరిధిలో నడుస్తున్నాయి. ఇంకా 300 కెమెరాలు ప్రోగ్రెసివ్లు ఉన్నాయి. టోటల్ 500 కెమెరాలు ఈ బాలానగర్ సబ్ డివిజన్లో ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు మనం ఏర్పాటు చేసిన కెమెరాలు కమ్యూనిటీ ఇన్స్పెక్టర్సు, ఎస్ఐసు, మా స్టాఫ్ అంతా కలిసి పబ్లిక్ను మోటివేట్ చేసి అరేంజ్ చేశారు. ఇక ముందు కూడా అది కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు సుమారు 5-6 కేసెస్ డిటెక్ట్ అయినాయి. ఒకటి మర్డర్ కేసు, ఒక రాబరీ కేసు, ఒక ఫేక్ అంటే చైన్ స్నాచింగ్ అయిందనే కంప్లైంట్ ఉంటే కాలేదనేది ఏదో నిరూపించినది, ఒక ఏటీఎం, అట్లా ఎక్కడ కానీ అయితే డిటెక్ట్ చేస్తామనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. గతంలో పట్టపగలు అందరూ చూస్తుండగానే జీడిమెట్లలో ఆటో డ్రైవర్ హనుమంతుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు అతని బంధువు. గాజుల రామారావు, రావినారాయణ రెడ్డి నగర్లో నివాసముండే ఆటో డ్రైవర్ హనుమంతుకు అతని బంధువు శ్రీనివాస్కు గొడవలున్నాయి. ఆ గొడవల కారణంగానే నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగులబెట్టాడు. అక్కడ రోడ్డు మీద అమర్చిన సీసీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. ఇలాంటి ఫుటేజ్ వల్ల కేసుల్ని త్వరగా ఛేదించడంతో పాటు భవిష్యత్తులో నేరాల నియంత్రణ కూడా సాధ్యమవుతుందంటున్నారు అధికారులు. ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్న పోలీసులకు ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. యవనస్తులు, యంగ్ గర్ల్స్ దారెంబడి వెళ్తూ ఉంటారు. వాళ్ళకు కన్వీనియన్స్గా ఉండదు. వాళ్ళు స్కూటీ మీద దీని మీద వెళ్తూ ఉంటారు. వాళ్ళను టార్చర్ పెట్టడము, బాయ్స్ కూడా వాళ్ళ వెంబడి ఇది చేస్తూ ఉంటారు. దొంగల భయం ఒకటైపోయింది. ఆర్టిఫిషియల్ వేసుకున్నా ప్రాబ్లమే, ఒరిజినల్ వేసుకున్నా ప్రాబ్లమే, బంగారం వేసుకున్నా ప్రాబ్లమే. లేడీస్ కొరకు ఫెసిలిటీస్ అంటే సీసీ కెమెరా వల్ల న్యాచురల్గా వాళ్ళను రియలైజ్ చేసి వాళ్ళను పట్టుకోవడం అంటే, చూడడం అంటే మంచిది. బోరబండ మోతీనగర్లోని ఆంధ్రా బ్యాంక్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశాడు దొంగ. ప్లంబర్ సయ్యద్ అహ్మద్ నిరుడు ఫిబ్రవరి 21వ తేదీ రాత్రి ఏటీఎంని ధ్వంసం చేయడానికి 45 నిమిషాల పాటు ప్రయత్నించాడు. ఏటీఎం సీసీ ఫుటేజీ ఆధారంగా చోరీకి యత్నించింది పాత నేరస్తుడు సయ్యద్ అహ్మదేనని నిర్ధారించి అరెస్టు చేశారు పోలీసులు. గతంలో గాజుల రామారావు ఎల్లమ్మ టెంపుల్లోకి జొరబడి హుండీలోని డబ్బు కాజేసింది కూడా ఇతనేనని సీసీ ఫుటేజ్తో తెలిసిపోయింది. సీసీ కెమెరాలతో ధైర్యం వచ్చిందంటున్నారు ప్రజలు. ఇప్పుడు మనం ఇళ్లలో ఒక్కళ్ళ ఉన్నా కూడా ఇప్పుడు ఏంటంటే సీసీ కెమెరాలు ఉపయోగించుకుంటున్నారు. అవొకటి ఉపయోగం. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్కూళ్ళ వైపు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆకతాయిలు ఎమ్మడబట్టం కానీ కిడ్నాపులు కానీ ఇంకా వేరే జరుగుతున్నాయి కాబట్టి ఇట్లాంటి వాటికి చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన కాలనీ వాళ్ళు కూడా మన దగ్గరలో ఏదన్నా దానికి ఉపయోగించుకుంటే ఎవరింటికి ఏ మనిషి వస్తున్నారు వెళ్తున్నారు అనే విషయం కూడా మనం గమనించవచ్చు. దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాకపోతే మనం ఇంట్లో కూడా ఉపయోగించుకునే పరిస్థితి వచ్చిందండి ఈ సిటీలో మనకి. ఫతేనగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏటీఎంను దోచుకోవడానికి వచ్చిన దొంగ ముందు అక్కడి సీసీ కెమెరాను ధ్వంసం చేశాడు. అయినా అప్పటికే అతని దృశ్యాలు రికార్డ్ అయిపోయాయి. క్యాష్ బాక్స్ పగలగొట్టడానికి విఫలయత్నం చేసి పారిపోయిన రికార్డ్ అయి ఉన్న దృశ్యాల ఆధారంగా అతను పాత నేరస్తుడు వేముల యాదగిరి అలియాస్ గంగాధర్ అని గుర్తించి అరెస్టు చేశారు. బేగంపేటలో ఎంజీ హోటల్ యజమాని హత్య విజువల్స్ పక్కనే దేవాలయంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దాంతో హంతకుడిని తేలిగ్గా పట్టుకోగలిగారు. కాలనీ సంక్షేమ సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు పోలీసులు. మీ రక్షణకే కెమెరాలన్న భావన కలిగిస్తున్నారు.
హైదరాబాద్లో కమ్యూనిటీ సీసీ కెమెరాల ప్రయోగం ఎక్కడ మొదలైంది, ఏ మేరకు ప్రయోజనం ఉంటుంది, వీటి భవిష్యత్ రూపం ఎలా ఉండబోతోంది, రైల్వే స్టేషన్ల వంటి రద్దీ ప్రాంతాల్లో ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, కమాండ్ కంట్రోల్తో పోలీసుల పనితీరు ఎలా మారబోతోంది? మహంకాళి పోలీస్ స్టేషన్ హైదరాబాద్ మొత్తం మీద కమ్యూనిటీ సీసీ కెమెరాల పైలట్ ప్రాజెక్టు అమలు చేసిన మొట్టమొదటి ఏరియా ఇది. ఇక్కడ ప్రయోగం సత్ఫలితాలు ఇచ్చాకే జంట కమిషనరేట్ల పరిధిలో విస్తరించారు. ప్రజల భాగస్వామ్యంతో కాలనీల్లో ఏర్పాటు చేసిన కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడమే కమ్యూనిటీ కెమెరా విధానం. దీనివల్ల ఎక్కడికక్కడ శాంతి భద్రతల సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకునే వీలుంటుంది. కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసే కెమెరాలు నిర్వహణ ఖర్చును కాలనీల సంక్షేమ సంఘాలే భరించాల్సి ఉంటుంది. షాపుల లోపల ఎవరికి వారు సీసీ కెమెరాలు బిగించుకోవాల్సి ఉన్నా బయట ఎంట్రన్స్ దగ్గర ప్రతి ఒక్కరూ విధిగా ఒకటి పెట్టుకోవాలి. దీంతో ఎక్కువ షాపులు ఉండే చోట చాలా అవసరం అవుతాయి. అంత ఎక్కువ అవసరం లేకుండా కమ్యూనిటీ ప్రాజెక్టులో భాగంగా 50 మీటర్ల లోపు రోడ్డుకు 2 వైపులా కవర్ అయ్యేలా 4-5 బిగించుకుంటే సరిపోతుంది. రాబోయే రోజుల్లో జంట కమిషనరేట్లలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూములను ఏర్పాటు చేస్తారు. వీటిలో అమర్చే పెద్ద స్క్రీన్లలో సీసీ కెమెరాల దృశ్యాల్ని చూసేందుకు షిఫ్ట్ల వారీగా 3 సిబ్బంది విధుల్లో ఉంటారు. ఇలా 24 గంటలు పర్యవేక్షణ కొనసాగుతుంది. ఈ సీసీ కెమెరాలని అబ్జర్వ్ చేయడానికి ఒక టెక్నికల్ వాళ్ళని ప్రత్యేకంగా బీటెక్ వాళ్ళని మేము పెట్టడం జరిగింది. వాళ్ళు 24 అవర్స్ వాటిని చూసుకుంటున్నాము. ఇప్పుడు ఒకటి విఎస్ఎం, అది కొత్తగా టెక్నాలజీ ఏంటంటే వీడియో మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రకారము మనం ఏదైనా క్రిమినల్స్ మేము సీసీఆర్బీ నుంచి ఆ ఫొటోస్ అన్నీ తీసుకొచ్చేసేసి ఆ క్రిమినల్స్ ఫొటోస్ని ఇందులో ఇంప్లీట్ చేసేస్తే మా దగ్గర ఎక్కడైతే కెమెరాస్ ఉన్నాయో ఆ ఏరియాలో ఎక్కడైనా తిరిగినా కూడా వెంటనే మాకు అలర్ట్ మెసేజ్ వచ్చేస్తుంది. వెంటనే మాకు మేము కంట్రోల్ చెప్పేస్తాం. మా కన్సర్న్డ్ బీసీ వాళ్ళకి చెప్పేసి అతన్ని క్యాచ్ చేయడం జరుగుతున్నది. దొంగల్ని పట్టుకోవడమే కాదు, దొంగ సమాచారం ఇచ్చేవారి బండారం కూడా సీసీ కెమెరాల ద్వారా బయటపడుతోంది. బాలానగర్లో బాబుని ఎత్తుకుని నడిచి వెళుతున్న టైంలో తన 3 తులాల చైన్ను దొంగలు తెంపుకు వెళ్లారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజ్ పరిశీలించి చూస్తే చైన్ స్నాచింగ్ ఏదీ జరగకపోగా ఆమె ప్రశాంతంగా వెళుతూ కనిపించింది. దీంతో ఆ మహిళకు క్లాస్ పీకి పంపేశారు పోలీసులు. సీసీటీవీ అబద్ధమాడదు, అలసిపోదు. అందుకే ప్రజల నుంచి కూడా బాగా మద్దతు లభిస్తోంది. పిల్లల్ని కిడ్నాప్ చేయడాలైనా, చైన్లు దొంగతనాలు చేయడం అయినా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టడం వల్ల ఒకవేళ ఎవరు చేసింది అనేది కూడా కొంచెం తెలిసే అవకాశాలు ఉన్నాయి. పెడితే బాగుంటుంది. ఎందుకంటే మేము డ్యూటీలకి రావడం వల్ల చాలా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎవరు వచ్చి ఏమైపోతుందో, ఎలా వచ్చి ఎవరు ఏది లాగుతారనేది కూడా అర్థం కాని పరిస్థితి. నేను బర్బన్ నుంచి వస్తానండి డ్యూటీకి. వచ్చేటప్పుడు కూడా పోగిరీలు ఎక్కువగా, ఆకతాయిలు ఎక్కువగా ఏడిపించడాలు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇలాంటివి పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుందనేసి పెట్టాలని అనుకుంటున్నాను. ఐటీ క్యారిడర్లో ఇప్పటికే సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో సీసీ కెమెరాల్ని అమర్చారు. అమావాస్య చీకట్లో కూడా స్పష్టమైన దృశ్యాల్ని చిత్రించడం వీటి ప్రత్యేకత. వీటి వల్ల స్టేషన్లో కూర్చునే శాంతి భద్రతల్ని నియంత్రించే వీలుంది. ఆందోళనలు, ర్యాలీలు జరుగుతున్నప్పుడు సీసీ కెమెరాలు బాగా ఉపయోగపడుతున్నాయి. వీటి విజువల్స్ ద్వారా మాదాపూర్లో అభయ అత్యాచారం కేసును ఛేదించగలిగారు. మహేష్ బ్యాంకులో బంగారం కాజేసిన దొంగను పట్టుకోగలిగారు. సైబరాబాద్ పరిధిలో పెద్దింటి గొల్ల గ్యాంగ్ దోపిడీలు, రాత్రి సమయాల్లో బైకుల్ని తొగలబెట్టే యువకుల్ని పట్టుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద 58 కెమెరాలతో నిఘా కొనసాగుతోంది. వీటి సంఖ్యను ఇంకా పెంచడంతో పాటు కమ్యూనిటీ కెమెరా వ్యవస్థను బాగా అభివృద్ధి చేయాలంటున్నారు నగరవాసులు. యాక్చువల్గా ఇప్పుడు అక్కడి నుంచి ఎవరైనా దొంగలు కానీ, ఎవరైనా లేడీస్ పోతుంటే, స్టూడెంట్స్ పోతుంటే అల్లరి ముఖాలు, కొంతమంది బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం కానీ, తర్వాత చైన్లు లాక్కొని పోవడం కానీ, దొంగతనాలు కానీ, ఆ తర్వాత ఏదో కొన్ని చాలా కారణాలు ఉంటాయి. సీసీ కెమెరాల వల్ల దొంగలు పడడం కానీ, ఆ ముసుగులు వేసుకొని వస్తుంటారు, దొంగలు పడుతూ ఉంటారు, ఇంట్లో చోరీ చేస్తుంటారు. వాళ్ళు కానీ అందరినీ
పట్టుకోవడానికి కారణం ఉంటుంది కాబట్టి సీసీ కెమెరాలు ఉంటే చాలా బాగుంటుందని ఈ కాలనీ వాసులు మహిళలే కాదు మగవారు కానీ వీళ్ళందరూ కూడా వాపోతున్నారు. ఈ విధంగా సీసీ కెమెరాలు ప్రతి గల్లీకి కానీ ప్రతి కాలనీలో కానీ పెడుతుంటే కొన్ని ఉపయోగాలు ఉంటాయని మేమంతా అనుకుంటున్నాము. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1000 ప్రధాన జంక్షన్లు, 5 జాతీయ రహదారులు, 10 రాష్ట్ర రహదారులపై కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు పోలీసులు. నిఘా నేత్రాలు తెరుచుకున్నాయి. నేరస్తుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. నేరం చేసి దొరికిపోయారో ఇక జైల్లో చిప్పకుడే ఖాయమంటున్నారు పోలీసులు. కెమెరామెన్ జిల్లా రాజేష్తో కలిసి బాబార్, NTV.